ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క దివ్యమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గతించిన రాత్రి కాలమంతను కూడా మీ సహాయం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ యొక్క కృప మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. అయా, ఈ రోజును చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ మీ యొక్క కృప, మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరొకసారి ఈ రోజును చూడడానికి మీరు మాకు అనుగ్రహించిన మీ దివ్యమైన శ్రేష్టమైన కృపను బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము, శ్రమదినమున కృంగిన ఎడల చేతకాని వాడ వగదువు అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవును తండ్రి. అయా, ఈ లోకంలో ఎన్నో శ్రమల చేత, ఎన్నో ఇబ్బందుల చేత అనుదినము తండ్రి ఎంతోమంది బిడ్డలు ప్రయాసపడుతున్నారు. అయా, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అయా వారికి ఉన్న అనారోగ్య సమస్యలు, దేని చేత అయితే ఈ రోజున వారు ఇబ్బందులు పడుతున్నారో దానిని బట్టి అయా కృంగిపోకూడదని, అయా దానిని బట్టి తండ్రి నిరుత్సాహపడిపోకూడదని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అయా, మీరు వారికి తోడై ఉంటారనే విశ్వాసంతో జీవించాలని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఎస్ లార్డ్. అయా, మేము కృంగిపోకుండా అయా మీరు మాతో పాటు ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తారు, మమ్మల్ని గెలిపిస్తారు, మాకు స్వస్థతనిస్తారు, ప్రతి విషయంలో మమ్మల్ని ఆదుకుంటారనే నమ్మకంతో ఈ రోజును ప్రారంభించడానికి అయా మాకు జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అపవాది యొక్క చెరల్లో, అపవాది యొక్క ఉచ్చుల్లో అయా వాడు చేస్తున్న మాయలో మేము పడిపోకుండా తండ్రి, అయా బలహీనమైన నిర్ణయాలు తీసుకోనకుండా ప్రభువా మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజున తండ్రి మా యొక్క జీవితాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి. మీకు విరోధముగా, మీకు ఆయాసకరంగా, మీ నామానికి అవమానకరంగా మేము జీవించకుండా మాకు సహాయం దయచేయండి. అయా, ఈ రోజున మా పనులన్నిటిలోనూ మీరు మాకు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార పరిచర్యలను, వ్యవసాయపు పనులన్నిటిలోనూ తండ్రి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. అయా, ఆగిపోయిన పనులన్నీ కూడా తండ్రి మరలా పునరుద్ధరించబడడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఈ రోజున క్రొత్తగా ఉద్యోగాలు, వ్యాపారాలు మరేమైతే ప్రారంభిస్తూ ఉన్నారో వాటన్నిటిలో మీరు తోడై ఉండి ఆశీర్వదించండి తండ్రి. శుభకార్యాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా బహుగా దీవించమని అడుగుతున్నాం నాయన. అదేవిధంగా ఎవరైతే ఈరోజు ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారో బిడ్డలకు తగిన జ్ఞానాన్ని దయచేయండి. అయా, చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉండులాగున్న సహాయమును అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణమును కూడా దీవించమని అడుగుతున్నాము. సురక్షితమైన, క్షేమకరమైన ప్రయాణాలు మేము కలిగి ఉండులాగున కృప చూపించండి తండ్రి. అయ్యా, మాలో ఎవ్వరికీ కూడా ఎటువంటి ఆపద జరగకుండా కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఏ బిడ్డ అయితే ఉంటున్నారో వారందరికీ కూడా మీ కంచె కాపుదల దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా మీరే వారిని రక్షించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఈరోజు మాకు ఏ లోటు లేకుండా కూడా మీ సహాయం అనుగ్రహించండి. ప్రతి విషయంలో సమృద్ధిని దయచేయండి, ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయతలో వృద్ధిని దయచేయండి ప్రభువా. ప్రతి అనారోగ్య సమస్యను కొట్టివేసి మంచి ఆరోగ్యం మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుతున్నాము. అయా, తోటి వారితో సమాధానముతో, ప్రేమ గుణముతో, క్షమాగుణముతో గడిపే అయా మనస్సు మాకు దయచేయండి. మీకు విరోధమైన, మీకు ఆయాస్కరమైన మాటల ద్వారా, చేతల ద్వారా మీ నామాన్ని అవమానపరచకుండా మాకు తగిన జ్ఞానం అనుగ్రహించండి. మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోండి తండ్రి. ముఖ్యంగా ఈ రోజున మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అయా మీ యొక్క నెమ్మదికరమైన, ప్రశాంతమైన జీవితాన్ని దయచేయమని, నిందల్లోనూ, అవమానాల్లోనూ, మోసపూరితమైన చర్యల్లో దేనిలో మేము చిక్కుపడకుండా ప్రభువా మీరే మమ్మల్ని కాపాడమని తండ్రి. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా బహుగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి. మేము కూడా కొందరికైనా మీ యొక్క విలువైన, శ్రేష్టమైన మాటలు ప్రకటించే విధంగా, రాజ్య సువార్తలు పాలిభాగస్సులై ఉండే విధంగా సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.